హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ చూసాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిలాంగ్స్ ఫ్రమ్ పాలిమార్ఫిజం అని చెప్పుకున్నాం. సో సేమ్ అక్కడ ఓవర్లోడింగ్ బై యూజింగ్ మెథడ్ ఏదైతే చేసామో ఇక్కడ ఓవర్లోడింగ్ విత్ కన్స్ట్రక్టర్. సో ఫస్ట్ ఓవర్లోడింగ్ విత్ కన్స్ట్రక్టర్ అంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలియాలి. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్ మనకు తెలిసినప్పుడు మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అనే వీడియో ఒకసారి చెక్ చేసుకోండి, తర్వాత కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ నేర్చుకోండి. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా సపోర్ట్స్ constructor overloading. Okay, next, what is constructor? Constructor is a special type of method. So constructor same as method overloading అన్న మనకి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అన్న సేమే. బట్ కన్స్ట్రక్టర్కి మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం మెథడ్ నేమ్ అనేది ఏ నేమ్తో అయినా యూజర్ డిఫైన్ ఏ నేమ్తో అయినా కూడా మనం మెథడ్ డిక్లేర్ చేస్తాం. బట్ కన్స్ట్రక్టర్ వచ్చేసరికి ఓన్లీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే క్లాస్ నేమ్తో మనం కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మెథడ్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా మనం మెయిన్ మెథడ్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మెథడ్ని కాల్ చేయొచ్చు. బట్ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయడానికి ఎప్పుడైతే మనం తీసుకున్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది యాక్సెస్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టర్స్ అయితే జావాలో యాక్సెస్ చేస్తాం, అలానే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా జావాలో సపోర్ట్ చేస్తాం. సో ఫస్ట్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఓవర్లోడింగ్? మెథడ్ నేమ్ ఈజ్ సేమ్ బట్ parameters are different. Method name is same but arguments are different. So that is the called overloading. Next, what is constructor overloading? In this we can create multiple constructors with the same name but different parameters. So that is called constructor overloading. So first of all ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ ఎంప్లాయీ. సో నేను ఎంప్లాయీ అనే క్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఎంప్లాయీ అనే క్లాస్లో ఈ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. సేమ్ మీరు డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు ఎలా అయితే ఇస్తారో సేమ్ ఎంటైర్ ప్రోగ్రామ్ మీరు అలానే యాక్సెస్ చేయాలి. నేను క్లాస్ వేరియబుల్స్ 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఎంప్లాయీకి సంబంధించిన ఐడి, సో ఎంప్లాయీకి సంబంధించిన నేమ్ అండ్ ఎంప్లాయీ సంబంధించిన ఏజ్. నెక్స్ట్, సో ఐ వాంట్ టు క్రియేట్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్స్ నేమ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. ఎంప్లాయీ సేమ్ మీరు క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్, సేమ్ క్లాస్ నేమ్ ఎలా అయితే మెన్షన్ చేస్తారో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా సేమ్ అలానే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఐ వాంట్ టు టేక్ 2 పారామీటర్స్, ఇంట్ ఎక్స్, స్ట్రింగ్ ఎన్. నెక్స్ట్ మనకి ఐడి కోసం ఐడి ఈక్వల్ టు ఎక్స్, నేమ్ ఫర్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఎన్. This is one constructor and another constructor with same name, with same class name. So I want to create 3 parameters, int x, string n and int y. Next, so 3 values ఉన్నాయి కదా, id equal to x, name equal to n and age equal to y. ఓకే, సో 2 కన్స్ట్రక్టర్స్ని మనం డిక్లేర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి 2 కన్స్ట్రక్టర్స్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం ఐ వాంట్ టు క్రియేట్ ఎ డిస్ప్లే మెథడ్, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ id is id. Next, system dot out dot println
name is name, system dot out dot println age is plus age. Next, display method close. Next, I want to create main method. Public static void main of string args. నెక్స్ట్ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే మన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడే మనకి కన్స్ట్రక్టర్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఎంప్లాయీ E1 ఈక్వల్ టు న్యూ స్పేస్ ఎంప్లాయీ ఆఫ్ ఐ వాంట్ టు పాస్ పారామీటర్స్ బికాజ్ మనం తీసుకున్న 2 కన్స్ట్రక్టర్స్ కూడా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. సో ఒక కన్స్ట్రక్టర్ వచ్చి 2 పారామీటర్స్, ఒక కన్స్ట్రక్టర్ వచ్చి 3 పారామీటర్స్. సో ఫస్ట్ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్, ఇంటీజర్, స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ ఫస్ట్ పాస్ చేస్తున్నాను బై యూజింగ్ E1 ఆబ్జెక్ట్. సో E1 ఆబ్జెక్ట్ పాస్ చేసేసి వచ్చి 1 2 3 4 విత్ నేమ్ కిషోర్. So again I want to create another object employee E2 equal to new space employee of 1285 name వచ్చి Shravani and the age 29. Okay, next E1 dot display off and E2 dot display off. సో మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తున్నాను, నెక్స్ట్ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎప్పుడైతే మీరు E1 కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తారో E1కి సంబంధించిన కన్స్ట్రక్టర్లో ఎక్స్లో ఎన్లో వాల్యూస్ వస్తాయి, అలానే మీ ఐడిలో నేమ్లో వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఎప్పుడైతే సెకండ్ కన్స్ట్రక్టర్ 3 పారామీటర్స్తో కాల్ చేస్తారో ఐడి నేమ్ ఏజ్ హ్యావింగ్ వాల్యూస్. సో నెక్స్ట్ ఇక్కడ E1 డాట్ డిస్ప్లే, E2 డాట్ డిస్ప్లే అంటే E1 ఆబ్జెక్ట్కి సంబంధించి మెమరీ అలొకేషన్లో ఐడి నేమ్ ఏజ్, అలానే E2కి సంబంధించి ఆబ్జెక్ట్ మెమరీ అలొకేషన్లో ఐడి నేమ్ ఏజ్. సో ఇక్కడ E1 పాస్ చేసినప్పుడు ఉన్న వాల్యూస్ మనకి E1 యాక్సెస్ చేసినప్పుడు ప్రింట్ అవుతాయి, E2ని యాక్సెస్ చేసినప్పుడు E2లో ఉన్న వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్లో మనకి మెథడ్ ఓవర్లోడింగ్కి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం మెథడ్ పాస్ చేసేటప్పుడే పారామీటర్స్ పాస్ చేస్తాం. సో మెథడ్స్ని సేమ్ నేమ్తో డిఫరెంట్ పారామీటర్స్తో క్రియేట్ చేస్తాం. బట్ కన్స్ట్రక్టర్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే మనం వాల్యూస్ అనేవి డిఫరెంట్గా పాస్ చేయడం, అలానే కన్స్ట్రక్టర్స్ని కూడా డిఫరెంట్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. థ్యాంక్ యూ.